రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ సభకు రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే జలదోపిడీ జరిగిందన్నారు. కేసీఆర్ కు అధికారం పట్ల వ్యామోహం ఉందని, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు రేవంత్. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. కృష్ణా జలాలపై ఒక్కరోజు, గోదావరి జలాలపై ఒక్కరోజు అసెంబ్లీలో చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి. చెక్ డ్యాంలపై బాంబులు పెడితే సమాచారం ఇవ్వాలన్నారు. ఓటమితో కేసీఆర్ మారుతారని అనుకున్నామని, కానీ ఇంకా మారలేదన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, మాజీ సీఎం కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత వచ్చి చెప్పినటువంటి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి అనేక అంశాలు కూడా ఏదైతే దానిపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం ఏదైతే చిట్ చాట్ నిర్వహించారు. సో జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి, ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రావాలని చెప్పి, కేసీఆర్ అనుభవంతో ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి, అలాగే కేసీఆర్ కి అగౌరవం కలగకుండా ఖచ్చితంగా తానే చూసుకుంటానని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. అయితే కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత బయటికి వచ్చారు, అధికారం కోల్పోయాక మారుతారని చెప్పి ఆశించాము, కానీ కేసీఆర్ లో ఎక్కడా మార్పు కలగలేదు అని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ కి అధికారం పట్ల ఉన్న వ్యామోహం ప్రజల పట్ల లేదు అని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి తన చిట్ చాట్ లో చెప్పడం కూడా జరిగింది. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని చెప్పి కూడా ఏదైతే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో కేసీఆర్ సీఎం అయ్యాకి జలదోపిడీ అనేది జరిగిందని చెప్పి, ఎలాగైతే 2004 నుంచి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే జలదోపిడీ జరిగిందో, అలాగే జలదోపిడీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కూడా అలాగే జరిగింది. సో కేసీఆర్ ఇంట్లో అవినీతి జలమయం అయిపోయింది. అవినీతి ఏదైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో, జలం ట్యాప్ ఇప్పితే డబ్బులు పడ్డాయని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి తన చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. కృష్ణా జలాలపై ఒకరోజు అసెంబ్లీలో, అలాగే గోదావరి జలాలపై ఒకరోజు అసెంబ్లీలో చర్చ నిర్వహిస్తాను. ఆ చర్చకు కేసీఆర్ రావాలని, ఒకవేళ కేసీఆర్ రాకపోతే కృష్ణా జలాలపై తానే పూర్తి స్థాయిలో కూడా వివరాలు చెప్తానని చెప్పి కూడా చెప్పారు. సో కేసీఆర్ ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సూచించడం కూడా జరిగింది. ఇక కేసీఆర్ 2 ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలు, అలాగే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోపై కూడా చర్చిద్దామని చెప్పారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ పెట్టిన మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశారో అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్లలోనే పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశారు, చెప్పనివి ఎన్ని అమలు చేశారు, ఇలాంటి అనేక అంశాలు కూడా ఏదైతే మనం చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ సవాల్ విషయాలు మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలాంటి అగౌరవం కలగకుండా కూడా చూసుకుంటారని చెప్పి పదే ఈ వ్యాఖ్యలు చెప్పుకుంటూ వచ్చారంటే, కేసీఆర్ లాంటి సీనియర్ అనుభవజ్ఞులు ఖచ్చితంగా రావాలి, వారి సలహాలు సూచనలు ఇవ్వాలి. గతంలో జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎలా అయితే అసెంబ్లీకి వచ్చి సలహాలు సూచనలు ప్రభుత్వానికి చేశారో, అలాంటి సలహాలు సూచనలు కేసీఆర్ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పదే ఈ అంశాన్ని ఏదైతే చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ కూడా రావడం జరిగింది. ఇక ఓటమితో కేసీఆర్ మారుతారని అనుకున్నాం, కానీ మారలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉంటే కేసీఆర్ కి ప్రమాదం ఉందని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారు. మనకి ఇటీవల జరిగినటువంటి మరొక చిట్ చాట్ లో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇదే అంశాన్ని చెప్పారు. ఏదైతే కేసీఆర్ బయటికి వస్తే కేసీఆర్ కి రాజకీయ ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళే తాళం వేసి లోపల వేశారు, బయటికి రావడం తన ఉనికి కోసం వాళ్ళే ఇస్తున్నారని చెప్పి కూడా చెప్పారు. సో కేసీఆర్ మేడిగడ్డ డిజైన్ చేశారు. కేసీఆర్ హయాంలో ఏదైతే ఒక మేడిగడ్డ డిజైన్ చేశారో, డిజైన్ కూడా చేస్తే కూడా కూలిపోయిందని చెప్పి కూడా స్పష్టంగా ఏదైతే చెప్పడం కూడా జరిగింది. బహిరంగ సభలు పెట్టడం ఎందుకు, చట్టసభలకు చర్చించడానికి రండి చెప్పి కూడా పదే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కి పదే ఏదైతే సవాల్ విసురుతూ వచ్చిన విషయం మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో 34% వాటాకు సంతకం పెట్టినటువంటి ద్రోహి కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఈ రోజు కృష్ణా జిల్లాలపై మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ కలుగులో నుంచి బయటికి వచ్చినట్టు కూడా బయటికి వచ్చారు తప్ప ఎలాంటి సూచన అంశాలు చెప్పకుండా వచ్చారు. సో కేసీఆర్ కొడుకు కుర్చీ కోరుకుంటున్నాడు. సో అలాగే అల్లుడేమో గుంజుకోవాలని చూస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎన్ని గెలిచారో నిర్ధారణ కమిటీ వేద్దాం. కేసీఆర్ చంద్రబాబు శిష్యుడు కాదా? కృష్ణా బేసిన్ దెబ్బతినడానికి కారణం కేసీఆర్ కాదా? కేసీఆర్ చేసిన ద్రోహం ఎవరు చేయలేదు అని చెప్పుకుంటూ కూడా ఏదైతే తను సూటైనటువంటి ప్రశ్నలు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ కి విషయం కూడా జరిగింది. సో కేసీఆర్ నడి బజార్ లో రాష్ట్రానికి దివాలా తీయించాడు. కేసీఆర్ చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, ఆ అప్పులకి ఈ రోజు కట్టడానికి అప్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడింది. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అప్పులు చేసి కేసీఆర్ చేసిన అప్పులకు
అప్పులు కడుతున్నామని చెప్పి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు చేశాడో తెలంగాణ ఆర్థిక పరిస్థితి వ్యవస్థను శిథిలాజలంగా మార్చింది కేసీఆర్. పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చింది ఎవరు అని చెప్పి కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అయితే ఫైర్ అయిన పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్ గా కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ అంతా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా చిన్నగా చూసి కేసీఆర్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలని చెప్పుకుంటూ కూడా రావడం కూడా జరిగింది. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి కాళేశ్వరంపై ఎంక్వైరీ రాలేదన్న విషయాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. ఎందుకంటే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి, కమిషన్ వచ్చిన రిపోర్ట్ అంతా కూడా కేంద్రానికి పంపించాము, కేంద్రం పంపించిన తర్వాత కూడా ఇంకా కూడా ఏదైతే సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వేయలేదు. సో దీనికి ఉదాహరణ అర్థమైపోతుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక కేసీఆర్ అహంకారం తగ్గలేదు, హరీష్ రావు కడుపు నిండా విషయమే, కేటీఆర్ ఐరన్ లెగ్, హరీష్ రావుని నాయకుడు చేయాలని ఒత్తిడి కేసీఆర్ పై వస్తుందనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక ఇటీవలే యూరియా పంపిణీ విషయంలో గతంలో జరిగిన ఇబ్బంది మనకు తెలిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం యూరియాకి సంబంధించినటువంటి ఒక కొత్త యాప్ ని కూడా తీసుకురావాలని చెప్పి వస్తుంది. సో టెక్నాలజీ తీసుకొచ్చే తప్పేంటి, యాప్ పెడితే నష్టం ఏంటి అని చెప్పి కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇక కవితపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు కామెంట్స్ కూడా చేశారు. కవితను సొంత ఇంటి వాళ్ళే బయటికి పంపించారని చెప్పి ఉన్న ఒక్క చెల్లెని చీరా సారా పెట్టలేక బయటికి పంపించేశారనేటువంటి కామెంట్స్ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే కేసీఆర్ ఈ రోజు బయటికి రావడం, కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ పై ప్రతి వ్యాఖ్యలకు, ప్రతి సబ్జెక్ట్ కి, ప్రతి దానిపైన కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కేసీఆర్ కి మాజీ సీఎం కి కౌంటర్ ఇచ్చారు. సో పదే మాత్రం అసెంబ్లీకి రావాలి, చర్చలో పాల్గొనాలి, మీలాంటి అనుభవాలు ఇచ్చినటువంటి సూచనలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం, ఎలాంటి అగౌరవం జరగకుండా చూసుకుంటాం, కృష్ణా జిల్లాలపై అలాగే గోదావరి జిల్లాలపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, మేనిఫెస్టోపై సిద్ధంగా ఉన్నాం అని చెప్పుకుంటూ అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చర్చ కొనసాగింది. దీనిపై రేపటి నుంచి మరి ఎలాంటి కౌంటర్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వస్తాయని కూడా చూడాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ శ్రేణులు ఎలా తీసుకునే అవకాశం ఉంది? నిజంగానే ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పటికైతే మనం చూస్తున్నాం, మండలం నుంచి కేసీఆర్ అయితే ఒకసారి కూడా అసెంబ్లీకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడలేదు. సో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి వీరందరూ మాత్రమే ప్రస్తుతానికి అయితే అసెంబ్లీకి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పదే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, పదే చెప్తున్నారు కూడా ఖచ్చితంగా రావాలి, వచ్చి ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. పదేళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏముందో అది చెప్పండి, గత పదేళ్లలో మీరు చేసినటువంటి నష్టం ఏదో మేము కూడా చెప్తాం, దానికి మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి, కట్టినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి, మీ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ఏంటి, మీ హయాంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, దాని కొనసాగింపు ఎలా కొనసాగుతుంది, ఇవన్నీ అంశాలు చర్చించడానికి రమ్మని చెప్పిన పదే కేసీఆర్ రావడం, సభకు రావడానికి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంబంధించి చెప్తున్నారు. కానీ మనం చూసినట్టయితే కేసీఆర్ వస్తాడు అనే దానిపైన అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ వర్గాల నుంచి అయితే క్లారిటీ అయితే మనకు తెలుస్తుంది.